యెషయా గ్రంథం 55 అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనిడి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన్ని వెతకాలి. మనం ఏం చేయాలంట? దొరికే సమయంలో ఆయన వెతకాలి, ఆయనకి రెస్పాండ్ అయిపోవాలి. మనం ఆ సమయంలో మనకు దేవుడు ఈ సమయం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఈ సమయానికి ఆయనకి రెస్పాన్స్ ఇవ్వాలి. అర్జెంటుగా ఆయనకి రెస్పాన్స్ దొరికే సమయంలో ఆ సమయాన్ని ఉపయోగించుకుని ఆయనకి మనం రెస్పాండ్ అవ్వాలి. అందుకే ఆయన వెతకాలి. సీకింగ్ గాడ్ అని చెప్పాను. తర్వాత అర్జెన్సీ టు రెస్పాండ్ టు గాడ్ అని చెప్పాను. ఈరోజు మూడోది ఏంటంటే రిపెంటెన్స్ అండ్ టర్నింగ్ టు గాడ్. అంటే పశ్చాత్తాపడుతూ ఆయన వైపు మనం ఏం చేయాలి? తిరగాలి. రిపెంటెన్స్, పశ్చాత్తాపం. అండ్ టర్నింగ్ టు గాడ్, ఎవరి వైపు? దేవుని వైపు మనము తిరగాలి. అందుకే యెషయా గ్రంథం 55:7 వచనం చూడండి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. చూసారు ఎంత మంచి మాట. కాబట్టి ప్రభు క్షమించడానికి రెడీగా ఉన్నాడు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? ఆయన వైపు తిరగట్లేదు. భక్తిహీనులు అంటే తమ మార్గమును ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. ఆ భక్తిహీనతలోంచి నువ్వు బయటికి రావాలి. ప్రభువును భక్తి చేయాలి. నువ్వు భయము భక్తి కలిగి ప్రభు సన్నిధిలో మనము సాగాలి. ఏదో ఒక నామకార్థం అంటే నామకే వాస్తే అంటారు కదా, ఏదో పేరుకు క్రైస్తవులుగా మనం బ్రతకూడదు. మనలో ఆయన పట్ల భక్తి కనపడాలి. భయము భక్తి, ఆయన ఆరాధించే విధానం, ఆయన సేవించే విధానం, ఆయనకు ప్రాధాన్యత ఇచ్చే విధానం, ఇవన్నీ కూడా మన జీవితంలో ఏమవ్వాలి? కనపడాలి. అందుకే భక్తిహీనులు అంట చూడండి, భక్తిహీనుల మాటలోని భక్తి లేనివారని అర్థం. భక్తి లేనివారు తమ మార్గమును ఏం చేయాలి? విడిపోవలెను. దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. చూసారా? దేవుని వైపు తిరిగితే దేవుడు మన యందు జాలిపడే దేవుడు, అంతేగాని మనల్ని శిక్షించే దేవుడు కాదు. లేకపోతే మనల్ని ఇప్పుడు నీకు కావాల్సి వచ్చానా, ఇప్పుడు నా దగ్గరికి వచ్చావా, ఇప్పుడు నా అవసరం నీకు వచ్చిందా అని ఏమంటారు? దెప్పి పొడచడం, లేకపోతే ఆ మాటలు మాట్లాడేవాడు కాదు ఆయన. ఆయన మనల్ని జాలి అంట. మనం చూడగానే ఆయనకి జాలి పడువాడు. అలాగే మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. కాబట్టి సమయం ఉన్నప్పుడే మనం దేవుని, అందుకే అంటున్నాడు ఆయన దొరికే కాలంలోనే ఆయన వైపు తిరగాలి మనం. ఆ కాలం వెళ్ళిపోయిన తర్వాత ఆయన వైపు తిరిగితే మనకు ఉపయోగము లేదు. సమయం ఉండగానే సద్వినియోగం. తెలియదు, మనం అనుకుంటాం చాలా టైం ఉంది మనకి, ఏం బాధ లేదులే, రేపు చూసుకోవచ్చులే అనుకుంటారు. కానీ ఏ సమయంలో ఎలా వెళ్ళిపోతామో, ఎలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. అందుకే సమయం ఉండగానే మనం భక్తిపరులుగా మారిపోవాలి. భక్తిహీనతలోంచి బయటికి వచ్చారు. చూడండి, ఆ క్రికెట్ ఆడింది ఆ జమీమా అని చెప్పి, నిజంగా ఆమె భక్తిపరురాలు అంటారా, భక్తి లేనిదంటారా? నిజంగా ఎన్ని కోట్ల మంది, 140-150 కోట్ల మంది చూస్తుంటే వాళ్ళందరూ ఎంతమంది టీవీలు వాళ్ళ ముందు ఈ యొక్క విజయానికి కారణం నా యేసయ్య అని చెప్పి, యేసయ్య నిజంగా ఆమె భక్తి ఉండబట్టి అందరి ముందు అలా, తర్వాత ఆమెను ఎన్ని తిడుతున్నారు, ఎన్ని చేస్తున్నారు, అయినా సరే ఆమె భక్తి వదిలిపెట్టిందా? కాబట్టి మన జీవితంలో అలాగా ప్రభు పట్ల మనం నిలబడాలి, స్టాండ్ అవ్వాలి, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి భక్తి కలిగిన వారు, అంతేగాని ఇష్టానుసారం మనం జీవించడానికి వీల్లేదు. దుష్టత్వాన్ని వదిలిపెట్టాలి.
మనం ఎవరి వైపు తిరగాలంటే దేవుని వైపు తిరిగితే ఆయన మన పట్ల జాలి చూపిస్తాడు, అలా బహుగా మనల్ని ఏం చేస్తాడంట, క్షమిస్తాడు. కాబట్టి ప్రతిరోజు కూడా ప్రభు దగ్గర మనల్ని మనం శుద్ధి చేసుకుని మనల్ని మనం ప్రభు దగ్గర ఆ ప్యూరిటీ, అయ్యా నాలో ఇంకేమైనా లోపాలు ఉంటే నన్ను క్షమించు నాయన, ఈ నూతన నెలలోకి నడిపించావు అయ్యా, నేను ఈ 10 నెలల్లో నీకు వ్యతిరేకంగా ఏమైనా జీవించానేమో, నాలో ఇంకేమైనా దోషాలు కానీ, నాలో నీకు ఆయాసకరమైన మార్గం, నా యందు నీకు అయిష్టమైన కార్యాలు ఏమైనా ఉన్నాయేమో తీసే నాయన, నన్ను కడుగు నాయన, నన్ను పరిశుద్ధపరచు, నన్ను క్షమించు నాయన, నీ జాలి నాకు కావాలి, నీ కరుణ నాకు కావాలి, నీ క్షమాపణ నాకు కావాలని ప్రభు వైపు చూస్తూ మనం దేవుని సందులో సాగవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి పశ్చాత్తాపడి దేవుని వైపు మనం తిరగాలి. తర్వాత చూడండి, యావేలు గ్రంథం జోయల్ చాప్టర్ 2 12-13 వచనాలు ఏముందో చూద్దాం. యావేలు గ్రంథం 2వ అధ్యాయం 12-13. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యుండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు సన్నిధికి ఎందుకు వస్తున్నాం తెలుసా? మన వస్త్రాలు చింపుకోవడం కాదు, మన హృదయాలను చింపుకోండి అంటున్నాడు. మనలో ఉన్న భక్తిహీనతను తొలగించుకోండి, దుష్టత్వాన్ని తీసివేయండి. ఆయన కరుణ కావాలా, ఆయన వాత్సల్యత కావాలా, ఆయన శాంతమూర్తి అంట, అత్యంత కృపగలవాడయ్యుండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగాలంటే. ఎవరి తట్టు తిరగాలి? మనం ఎప్పుడు కూడా ఆయన తట్టే తిరగాలి. తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి ఏం చేశారు? దూరంగా పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? తండ్రి దగ్గర ఆస్తి తీసుకుని ఫ్రెండ్స్ అందరు చెప్పారు, అరే మీ నాన్న మంచోడు కాదు, మీ నాన్న నీకేమి ఇవ్వడంటే నాన్నతో గొడవపడి రావాల్సిన డబ్బులు తీసుకుని ఫ్రెండ్స్తో కలిసి వేరే ఊరు వెళ్ళిపోయి ఫుల్గా ఫ్రెండ్స్, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు ఉన్నప్పుడు అందరూ ఫ్రెండ్సే, డబ్బులు లేనప్పుడు ఎవడు కూడా మనతో రారు. సరే అని చెప్పి బాగా ఆయన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చక్కగా తినేశారు, చక్కగా ఎంజాయ్ చేశారు, డబ్బులు అయిపోయినాయి, అందరూ వదిలి వెళ్ళిపోయారు. వీడు ఆకలికి అప్పుడు బాగా తినున్నాడు కదా, ఆకలి తట్టుకోలేక పనికి వెళ్తే ఎక్కడ పని దొరకలా, లాస్ట్కి పందులు మేపటానికి ఒక పని దొరికింది. ఆఖరికి ఆ పందులు పొట్టుతో కడుపు నింపుకుందామన్నా ఆ అవకాశం దొరకల. అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది, అయ్యో మా తండ్రి గారి ఇంట్లో ఎంతమంది పనులకు రోజు మంచి ఆహారం దొరుకుతుంది, నా బ్రతుకు చూడు ఎలా అయిపోయిందని చెప్పి పశ్చాత్తాపడి వీపు చూపించి వెళ్ళిపోయిన వాడు తిరిగి మళ్ళీ తండ్రి ఇంటికి రాగానే ఆ తండ్రి క్షమించి పోగొట్టుకున్న స్థానాన్ని తిరిగి ఏం మాట్లాడాల, ఎప్పుడు వచ్చావా ఏంటి ఏమనలా, ఆ పశ్చాత్తాపం వాడి జీవితాన్ని మార్చేసింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి రిపెంటెన్స్ అనేది చాలా ముఖ్యం. మనం పొరపాట్లు చేస్తాం, ఒక్కోసారి తొందరపడి మాట్లాడతాం, ఒక్కోసారి తొందరపడి దేవునికి అయిష్టమైన కార్యాల్లో పాలు పొందుతామేమో, ఒక్కోసారి చెత్త ఆలోచనలో ఉంటాం, ఒక్కోసారి తెలియక. ఎందుకంటే పాప లోకంలో ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు, ఎవ్వరు నిక్కచ్చ మనుషులు కాదు, మనిషి ఎవడు నిక్కచ్చు కాదు, ప్రభు ఒక్కడే కరెక్ట్ అయిన మనిషి, ఆయనే పర్ఫెక్ట్ దేవుడు. కాబట్టి మనం అన్పర్ఫెక్షన్లో ఉన్నాం, పర్ఫెక్షన్ లేని వాళ్ళుగా ఉన్నాం, మన జీవితంలో లేదు. ఒక్కోసారి తొట్టిల్లుతున్నాం, పడిపోతున్నాం, లెగుస్తున్నాం. నీతిమంతుడు పడిపోయినా తిరిగి లేవకుండా ఉండడు. ఖచ్చితంగా మాటల ద్వారా, చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా, నేత్రాశో, శరీరాశో, జీవవిడంబమో ఏదో మన పరిస్థితులు పడిపోయినప్పుడు వెంటనే ఇంకా నేను పడిపోయిన కదా అని చెప్పి ఆ గిల్టీలో లేతే నేరారోపణ స్థితిలో ఒక నిమ్నతా భావంతో ఉండడం కాదు. కానీ ప్రభువా నన్ను క్షమించని మళ్ళీ నువ్వు అడిగితే నా యేసయ్య నిన్ను క్షమిస్తాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ఆ పశ్చాత్తాపం నీవు పోగొట్టుకున్న స్థితిని మళ్ళీ తీసుకొస్తుంది. ఏదైనా తోటలో పశ్చాత్తాపం లేదు.
ఆదాం పశ్చాత్తాపడినా, అవ్వం పశ్చాత్తాపడినా కథ వేరేగా ఉండేదేమో. వాళ్ళు పశ్చాత్తాపడలేదు కానీ నేరారోపణ చేస్తూ ఉన్నారు. నువ్వు వచ్చిన ఈ స్త్రీ దగ్గరికి వెళ్తే ఆ పామే అని ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు చెప్పుకున్నారు. కానీ ఎక్కడ కూడా రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపడినట్లుగా మనకు అక్కడ తెలియలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి రిపెంటెన్స్, ఆ పశ్చాత్తాప హృదయము నువ్వు పోగొట్టుకున్న స్థితిని మళ్ళీ నీకు తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రభు దగ్గర మనం ఎలాగుండాలో తెలుసా? ఆ రిపెంటెన్స్, ఆ పశ్చాత్తాపం పొంది ప్రభు వైపు తిరిగి. అందుకంటున్నాడు మన దేవుడు ఎవరంట? కరుణావాత్సల్యత కలిగిన వాడు. పక్క వాళ్ళు చెప్పండి, నా దేవుడు కరుణావాత్సల్యత కలిగిన వాడు అని చెప్పండి. రెండోది ఏంటో తెలుసా? శాంతమూర్తి అంట. మరి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఎంత శాంతం ఉందో ఒకసారి పరీక్షించండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు నన్ను కొంతమందికి ఏదన్నా సరి చేశామా, గద్దించామా, ఏదన్నా చెప్పాము. కొంతమందికి ఎవరి సలహాలు నచ్చవు. ఎవరైనా సలహా ఇస్తే నచ్చదు. చాలా గందరగోళం, అరిసేయడం, కేకలేస్తాడు. శాంతం లేదు. ప్రశాంతత, శాంతంగా ఉండాలి. వచ్చే వారం దేవుని యొక్క మైండ్ ఎలాంటిదో తెలుసా? పీస్ ఆఫ్ మైండ్. ఆయన చాలా ప్రశాంతత కలిగి ఉండే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కరుణావాత్సల్యత కలిగిన వాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక. ఆయన కూడా ఏమవుతాడంటే పశ్చాత్తాపడును కనుక నీ వస్త్రములు కాక మీ హృదయములను. ఇదిగోండి, ఈ వాక్యం ఒక చోట జరిగింది. ఎవరైనా చెప్తారా? ఎక్కడ ఎవరు జరిగింది ఈ సిచ్యువేషన్ అంతా కూడా? ఎవరైనా చెప్తారా? నినివే పట్టణం. దేవుడు నినివే పట్టణాన్ని నాశనం చేసేస్తానన్నాడు. యోనాని వెళ్ళి చెప్పమన్నాడు. యోనా ఎక్కడికి పారిపోయాడు? ఎక్కడికి పారిపోయాడు? తర్షీషుకు పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళి పడుకున్నాడు? ఓడ అడుగు బాగా నిద్రపోతున్నాడు. పైన ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. వాళ్ళందరూ వచ్చి పోయి నిద్రపోతా, పైన అంతా తుఫాను వచ్చి సామాన్ అంతా పడేస్తున్నారు. ఎవరి కాళ్ళు దేవుడు ప్రార్థించుకుంటే నువ్వు నిద్రపోతున్నావా అని చెప్పగానే యోనాకు అర్థమైపోయింది. దేవుని చిత్తలోంచి పారిపోతున్నాడు కదా, ఈ శ్రమకు కారణం నేనే అని అర్థమయ్యే వాళ్ళతో చెప్పాడు. నన్ను తీసుకెళ్ళి మీరు సముద్రంలో పడవేయండి, తుఫాన్ ఆగిపోద్ది అనగానే. చూడండి, ఎప్పుడైనా దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళితే తుఫాన్ వచ్చేస్తుంది. నెమ్మది ఉండదు, అశాంతి ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. అశాంతిని కోల్పోతాం. ఏదో 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 జరగబోతుంది, ఏదో గందరగోళం, ఏదో రాంగ్ స్టెప్ అయిపోతున్నాం, ఏదో మొత్తానికి మాకు పీస్ లేదండి, ఇది దేవుని చిత్తం కాదనిపిస్తుంది, ఏది సమకూడట్లేదు, ఎక్కడ కూడా ఏదో కలిసినట్టు అనిపించట్లేదు. నిజంగా చూడండి, యోనా వెళ్ళాల్సింది నినివేకి వెళ్ళి ఏం చేయాలి? ఆయన చెప్పే వార్త మంచి వార్త, చెడ్డ వార్త? మంచి వార్త. ఏంటి తెలుసా? అరే మీరు పశ్చాత్తాపడిపోతే మీరు చచ్చిపోతారు. ఆ మాట వరకు నచ్చుద్దా? ఇప్పుడు సంఘంలో నేను వచ్చే సదా నువ్వు దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నావు, నువ్వు సరిగ్గా పశ్చాత్తాపడి నువ్వు జీవించకపోతే నీ జీవితం అయిపోద్దని చెప్పినాక సదాకి ఎలా ఉంటుంది? నమస్కారం పాస్టర్ గారు ఇంటూ పెద్ద నేనంట పశ్చాత్తాపడాలంటే పెద్ద నన్ను కరెక్ట్ చేస్తాను. ముందు వాళ్ళు వెళ్ళి పశ్చాత్తాడు, వాళ్ళ పిల్లలు పశ్చాత్తాడు. లేరు అలాంటి మనుషులు? నచ్చదు. ఇలాంటి వార్త చెప్పాలి. ఏమని? మీరు పశ్చాత్తాపడపో, దేవుని దృష్టిలో మీరు తేలిపోయారు, మీ పని అయిపోయింది, అగ్ని గంధకాలు కురవబోతున్నాయి, నినివే పట్టణం నాశనం అయిపోతుంది, ఇంకా మీరు చనిపోతారు, మీ పరిస్థితి దేవుని దగ్గర నుంచి ఉగ్రత రాబోతుంది అని చెప్పమంటే ఈ మనోడు ఏం చేశాడు? ఎన్ని చెప్పుకోకుండా తర్షీషుకు పారిపోయాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుడు ఊరుకుంటాడా? ఎప్పుడైనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసినప్పుడు మనకు అర్థమైపోద్ది. శాంతి ఉండదు, సమాధానం ఉండదు, మనతో పాటు మన పక్కన వాళ్ళకు కూడా ప్రశాంతత ఉండదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవుని చిత్తం ఉన్నప్పుడు మనకు చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటాం. ప్రభు చిత్తం మనకు తెలుస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. అందుకే ఆ పీస్ రావాలి. ఇది దేవుని చిత్తమే అనిపిస్తుంది, నాకేం గాబరా లేదు, గందరగోళం ఏమీ లేదు, ఇది ప్రశాంతంగా అట్లా రావాలి. దేవునికి స్తోత్రాలు. వెంటనే తీసుకెళ్లారు, సముద్రంలో పడేయగానే అప్పటికే చేపను రెడీ చేశాడు దేవుడు. చేప కడుపులో 3 రాత్రులు అక్కడ కూర్చుని మొర్ర పెట్టాడు.
అయ్యా నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేశానయ్యా, నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోయి మళ్ళీ చెప్తానని పశ్చాత్తాపడి మళ్ళీ వెనక్కి వెళ్ళి నినివే పట్టణం అంతా తిరిగి చెప్పగానే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ మాట నమ్మేసి ఎవరు రివర్స్ అవ్వకుండా కొట్టుకోకుండా వాళ్ళు పశువులకు కూడా నీళ్లు ఆహారం పెట్టకుండా రాజు సింహాసనం మీద దిగిపోయి బూడిదేసుకొని గోని పట్టా కట్టుకొని అందరు దేవుని దగ్గర కన్నీరు కారిస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఉగ్రతను తప్పించి వాళ్ళందరిని కూడా దేవుడు రక్షించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పశ్చాత్తాపం అనేది మన బ్రతుకులో మనం కోల్పోయిన స్థితిలోకి మళ్ళీ మనల్ని తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రాలు. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడ్డాడు, మళ్ళీ పోగొట్టిన స్థితి వచ్చింది. యోనా పశ్చాత్తాపడ్డాడు, ప్రాణం మిగిలి, లేకపోతే చేప కడుపులో అరిగిపోయేవాడు. ఈ యోనాను మింగటం వల్ల చేపకి ఆ 3 రోజులు కడుపులో ఏమైపోయింది చెప్పండి? ఎంత బాధగుండి ఉండదు అప్పుడు. మరి జెల్సులు అయ్యి ఉండవేమోలే. చేపకి ఎన్ని జెల్సులు వేస్తాం? పెద్ద పెద్ద క్యానులు పోయాలేవు. ఎందుకంటే డైజెషన్ సిస్టమ్ ఆగిపోయింది. యోనా అరగలా, కడుపులో అలాగే ఉన్నాడు. ఆ లిక్విడ్స్ రిలీజ్ అవ్వలా. యోనాను మింగింది కదా, కడుపులో అలా కూర్చున్నాడు. సిస్టమ్ అంతా ఆగిపోయింది. ఆ చేపకు కూడా ఏంటి నాయనా ఈ బాధలు అంటే, ఉండు నా బిడ్డకి బుద్ధి చెప్పాలిగా, అందుకే మరి ఏం చేస్తాను, తప్పదు కదా అని బుద్ధి చెప్పి అది కక్కినాక కానీ అమ్మాయ నాకు బాగు నేను అనుకుంటాను ప్రెగ్నెంట్ ఉన్న స్త్రీలకి అమ్మ ఇది ఎప్పుడు బయటకు వచ్చిద్దురా బాబా అన్నట్టుగా ఆ చేప కూడా ఏమనుకోండి తెలుసా? అమ్మో నేను ఎప్పుడు కక్కేస్తానని ఆ ఒడ్డుకు వచ్చి కక్కినాక కానీ అది ప్రశాంతంగా అయ్యా వెళ్ళమంటావు నా వెళ్ళిపోపు అని పంపించారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి యోనా పశ్చాత్తాపడ్డాడు, చేప కడుపులోంచి బయటకు వచ్చాడు. నినివే పట్టణస్థులు పశ్చాత్తాపడ్డారు, దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. కాబట్టి రిపెంటెన్స్, పశ్చాత్తాపం అనేది చాలా విలువైన ఘట్టం మన జీవితంలో. తప్పు చేసావు, తొందరపడి మాట్లాడావు, ప్రభువా నన్ను క్షమించు నాయనా. అందుకే ప్రార్థన కూర్చున్నప్పుడు వెంటనే నీ సహోదరుడి మీద ఏమన్నా దోషం ఉంటే ముందు వెళ్ళి క్షమాపణ, ఫర్గివ్నెస్, క్షమాపణ పొంది వచ్చి నీ బలిపీఠం ముందు బలి అర్పించాలి. కాబట్టి ప్రభు దగ్గర అయ్యా నాలో ఇంకేమైనా లోపాలు ఉంటే క్షమించు, నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను తొందరపడేమని మాట్లాడాను, అసూయిగా మాట్లాడుతున్నాను, నాలో శరీర కార్యాలు ఏమైనా ఉంటే తొలగించివే అని చెప్పి ప్రభు దగ్గర మనం అడిగినప్పుడు గొప్ప కార్యాలు మనం పొందుతాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తర్వాత చూడండి, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 20వ వచనం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 20వ వచనం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 20వ వచనం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు, క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి. చూసారా? ఎప్పుడు తిరగాలి, ప్రభు వైపే తిరగాలి. మనం గుర్తుపెట్టుకోండి, పశ్చాత్తాపం అంటే ఏంటి? ఒక దారి ఎంచుకుని మనం వెళ్ళిపోతున్నాం, ఆ దారి సరైంది కాదు నాయన, నువ్వే నా దారి అని చెప్పి ఏం చేయాలి? మనం ఆయన వైపు. ఈ 5 రోజులు ఆయన వైపే తిరుగుతున్నాం, ఉదయకాలం ఆయన వైపే తిరుగుతున్నాం. అయ్యా నువ్వే మా దిక్కు, నువ్వే మా ఆధారం అని చెప్పి ఆయన వైపే మనం తిరుగుతున్నాం. అందుకన్నాడు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి. మారు మనస్సు నొంది ఏం చేయాలంట? తిరగాలి. మరో మనస్సు రావాలి, మారు మనస్సు, లోక మనస్సు కాదు. ఆయన వైపు మనం తిరగాలి, ఆయన వైపు మనం తిరగాలి. ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో, ఆ యొక్క రిపెంటెన్స్ పొంది ఆయన వైపు తిరుగుతామో, ఆయన మన పట్ల శాంతి చూపిస్తాడు, కరుణా సంపన్నుడుగా ఉంటాడు, కృపావాత్సల్యత కలిగిన వాడుగా ఉంటాడు. కాబట్టి మన జీవితంలో అనేకమైన కార్యాలు ఆయన చేస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తర్వాత యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చూసారా? దేవుని యొద్దకు రండి, అప్పుడు మీ యొద్దకు
అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునుడి, దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. చూసారా? కాబట్టి మనం దేవుని యొద్దకు మనమే రావాలి దేవుని యొద్దకి. ఆయన మన యొద్దకు రావటం కాదు, మనమే ఆయన యొద్దకు రావాలి. పాపం చూడండి, మేఘన డ్యూటీకి వెళ్ళి కూడా మరి నిజంగా కొంత భక్తి ఉండబట్టి ఆ డ్రెస్తోనే పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చుంటాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనమే దేవుని యొద్దకు రావాలి. చూడండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకోడు. చూసారా? కాబట్టి మనం దేవుని వైపు తిరిగేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో, హిజ్కియాకి మరణకర రోగం వచ్చింది. యెషయా వచ్చాడు ప్రవక్త, అయ్యా నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ సమయం అయిపోయింది, నువ్వు చనిపోతున్నావు అని చెప్పాడు. వెంటనే ఆయన ఎవరి వైపు తిరిగాడు? గోడ తట్టు తిరిగి దేవుని వైపు చూస్తూ, అయ్యా నీ సన్నిధిలో నేను ఎలా జీవించాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని కన్నీరు విడిచి ప్రార్థించగానే ఆ చెప్పిన వ్యక్తి ఇంకా గుమ్మము దాటకముందే మళ్ళీ వార్త వచ్చింది. ఏమన్నా తెలుసా? ఆయన కన్నీరు నేను చూచాను, నా వైపు తిరిగాడు, ఆయుష్ను అడిగాడు, కాబట్టి 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నానని దేవుడు ఆయనకి ఆయుష్నిచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక సత్యం ఏంటో తెలుసా? మనము ఆయన తట్టు, నేను నమ్ముతున్నాను, ఇది 3వ రాత్రి మీరు వచ్చారు. మీరు ఎవరిని తట్టు తిరిగి వచ్చారంటే యేసయ్య తట్టు తిరిగారు మీరు. కాబట్టి మీకు అర్థమైనా అర్థం కాకపోయినా, మీకు కనబడినా కనబడకపోయినా ప్రభు మీ తట్టు తిరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. చూడండి, తప్పిపోయిన కుమారుడు తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మరి తండ్రి రోజు మరి మిద్దెనెక్కి చూస్తూ ఉన్నాడు. కుమారుడు ఆ దూరం నుంచి ఒక వ్యక్తి వస్తుండగానే తండ్రి గుర్తుపెట్టాడు. ఏమో తెలుసా? ఖచ్చితంగా నా కుమారుడు అయి ఉంటాడని. కుమారుడు ఒక అడుగు వేస్తుంటే తండ్రి 10 అడుగులేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి ఆ యొక్క కుమారుడిని కౌగిలించుకున్నాడు. నేను నమ్ముతున్నాను, ఎప్పుడైతే ప్రభు తట్టు మనం తిరగగానే మనం ఒక అడుగేసిన ప్రభువే ఆయన 2 చేతులు చాపి మనల్ని ఆ కౌగిల్లోకి తీసుకుంటాడు. ఎందుకంటే మనం ఆయన బిడలం. మనం ఖచ్చితంగా ఆయన హస్తాల్లోకి మనం తీసుకుని మనల్ని ఓదారుస్తాడు, నెమ్మదినిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. మన జీవితంలో అనేకమైన కార్యాలు ఆయన చేస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మొదటిగా ఆయన్ని వెతకాలి, సీకింగ్. రెండోది ఆయన మాటకు రెస్పాండ్ అవ్వాలి. మనం ఏం చేయాలి తెలుసా? రెస్పాన్స్ ఇవ్వాలి. ఆయనకి ఏం చేయాలి చెప్పండి? ఆయన మాటకు అర్జెంటుగా మనం రెస్పాండ్ అయిపోవాలి. దేవుడు ఏది చెప్తే అది చేయడానికి. ప్రభువా క్షమించమన్నావా? క్షమిస్తాను. ప్రభువా నీ పని చేయమన్నావా? చేస్తాను. ప్రభువా ఇదిగో నాకు వచ్చిన రాబడిలో విత్తమన్నా విత్తుతాను. వేరే క్వశ్చన్ లేదు. వాళ్ళు చెప్పిన నాకు అనవసరం. ప్రభు ఇవ్వబడి అణిచి కుదించి దిగజారినట్టు మనుషులు మీ వాళ్ళు, నేను అదే నమ్ముతాను. నా ప్రభు చేయమన్నదే నేను చేస్తాను. నేను స్తోత్రాలు. ప్రభు మాటకు మనం రెస్పాండ్. చూడండి, పేతురు ఎంత చక్కగా ఆ ఉదయకాలం రాత్రి అంతా కష్టపడ్డాడు, చేపలేం పడలేదు, వలలతో కడుక్కుంటున్నాడు. ప్రభు మాటకి ఆ యొక్క పడవలో కూర్చుని కొంచెం లోతుకు పోనీయమని వెంటనే రెస్పాండ్ అయిపోయాడు. నేను చేయను, ఇప్పుడు నేను రాత్రి అంతా కష్టపడ్డాను, అలసిపోయాను, నిన్నేగా ప్రార్థన చేసింది, మళ్ళీ ఇప్పుడు ప్రార్థన అంటున్నారు ఏంటి? రాత్రి ప్రార్థన చేస్తే మళ్ళీ పొద్దున ప్రార్థన ఏంటి? నాకొద్దు, అట్లా అనకూడదు. అంత అలసిపోయి ఉన్నాడు. చికాకులో ఉన్న ప్రభుకి స్థానం రెస్పాన్స్ ఇచ్చాడు, రెస్పాండ్ అయ్యాడు. ఇచ్చిన ఆ యొక్క రెస్పాండ్ ఏం చేసిందో తెలుసా? ఒక కొన్ని గంటల తర్వాత చుట్టుపక్కన వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచే స్థితిలోకి తీసుకెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అదే అవకాశం ప్రభుకి ఇవ్వకపోతే 2 పడవల నిండా చేపలు నిండాయా? పక్క వాళ్ళు వచ్చి సహాయం చేసేవాళ్ళ? వలలు పిగిలిపోయాయా? తర్వాత ఏం చేశాడు తెలుసా పేతురు? అవన్నీ వదిలిపెట్టాయా, నేను పాపాత్ములను వదిలిపెట్టామనగానే ప్రభు చెప్పాడు, ఇదిగో ఇక నుంచి నువ్వు మనుషులు పట్టే జాలరుగా చేస్తా. నిజంగానే
ఒక్క ప్రసంగానికి 3000 మందిని పట్టేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రభు మాటకు మనం రెస్పాండ్ అవ్వాలి. అర్జెంటుగా రెస్పాండ్ టు గాడ్ అన్న అర్జెన్సీ. ప్రభు ఏది చెప్తే అది చేయాలి. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలి, వాక్యం చదవమంటే చదవాలి, ప్రభు సన్నిధిలో సమయం గడపమంటే గడపాలి. ఆ తర్వాత మూడోదిగా చూస్తే పశ్చాత్తాపడుతూ దేవుని వైపు తిరగాలి మనం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలామంది పశ్చాత్తాపడి చచ్చిపోతారు. ఎవరో తిట్టారని ఆ తిట్టుకి కొంచెం బాధపడి ఏంటి వాళ్ళు తిట్టడం అని కొంతమంది, ఎవరో పొద్దున్న చెప్తున్నారు ఎక్కడో ఎవరో తిట్టారని సెంట్ ఆన్ స్కూల్ ఎవరో చిన్న పిల్లోడు 9th క్లాస్ పిల్లోడు ఎవరో ఊరేసుకుని చచ్చిపోయాడు. ఎప్పుడో నెలకిద్దరు 2 నెలలు మనకు తెలియదు, నెల అవుతుంది చనిపోయాడు. చూడండి, ఆ పశ్చాత్తాపం లేకపోతే ఆ వచ్చిన గలిబిలి అది ఆ బ్రతుకుని తీసేసింది. కానీ నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారు మనసు ఏం చేస్తుంది తెలుసా? నీ పరిస్థితిని మెరుగుపరుచుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి పశ్చాత్తాపడి ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. ప్రభువా, ఎందుకంటే నినివే పట్టణస్థులు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగారు. వారి జీవితాలను కాపాడుకున్నారు, పట్టణాన్ని కాపాడుకున్నారు, పశువులను కాపాడుకున్నారు, వారి ఆయుష్ను కాపాడుకున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే మనం దేవుని తట్టు తిరిగేవారుగా ఉందాం సమయం ఉండగానే. అందుకే మనం చదివాం, మన మూలవాక్యం మనం చదువుకున్నాం, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి. ఆయన సమీపంగా ఉండగానే ఆయనని ఏం చేయాలంట? వేడుకోవాలి. దేవునికి స్తోత్రాలు. ఇది దేవుడు దొరికే కాలం, దేవుడు మనకిచ్చిన సమయం. ఇది ఈ నెలలో ఉదయకాలం దేవుడు మనకిచ్చిన సమయం. ఈరోజు కొంతమంది బిడ్డలు పొద్దున్నే లేచి వచ్చారు, గబగబా రండి రండి ప్రభు దగ్గరికి రండి, కూర్చుందాం, ఆయన వేడుకుందాం, ఆయన వైపు తిరుగుదాం. ఎందుకంటే నువ్వు వేడుకునే దేవుడు ఎవరో తెలుసా? కృపావాత్సల్యత కలిగిన దేవుడు, కృపా సంపన్నుడు, శాంతమూర్తి, కీడు చేసే దేవుడు కాదు ఆయన. నీ పట్ల పశ్చాత్తాపడే దేవుడు, నీకు మేలు చేసే దేవుడు. మనం ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడు. కాబట్టి మనమే ఆయన తట్టు తిరగాలి. రెస్పాన్స్ మన దగ్గర నుంచే ప్రారంభం అవ్వాలి. నువ్వు ఆయన తట్టు తిరిగావా? ఖచ్చితంగా నీ జీవితంలో యోనా దేవుని తట్టు తిరిగాడు, ప్రభు ఆయన్ని విడిచిపెట్టలేదు, ఆయన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. నువ్వు నా మాట వినలేదు కదా, నీకు ఇదే శిక్ష అనలేదు, కానీ వెంటనే పశ్చాత్తాపడి ఆయన్ని ఆ చేప కడుపులో బయటికి తీసుకొచ్చాడు. అదే యోనాను తీసుకెళ్ళి నినివే పట్టణంలో సువార్త చెప్పించి వాళ్ళందరిని కూడా రక్షణలోకి నడిపించారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి యెహోవా దొరుకు కాలం ముందు ఆయన ఏం చేద్దాం? వెతుకుదాం. ఆయన సమీపంగా ఉండగానే ఆయన ఏం చేద్దాం? అందుకే ఆయన వెతుకుదాం, ఆయన సీక్ వెతుకుదాం, ఆయన చెప్పిన మాటలకు రెస్పాండ్ అయిపోదాం, పశ్చాత్తాపం పొందుదాం, ఆయన వైపు తిరుగుదాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు దగ్గర అయ్యా నాలో ఏమన్నాను, అయ్యా అయిష్టమైన కార్యాలు ఉంటే తీసేయను ఆయన, అయ్యా పైకి భక్తిగా ఉంటున్నానేమో, లోన నాయన ఇటువంటి చెడు కార్యాలు నాలో ఉన్నాయేమో, క్షమించు నాయన అని అడుగుదాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు ప్రభు దగ్గర గడుపుదాం. అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు. ఈ నెలలో నాయన అయ్యా నీ కృపను చూడాలి, నీ శక్తిని నేను చూడాలి, నీ వాత్సల్యత నేను చూడాలి, నీ ప్రేమను నేను చూడాలంటే అయ్యా నాలో నాయన ఇంకా ఇష్టమైన కార్యాలు ఏమైనా ఉంటే తీసేయి తండ్రి. నన్ను క్షమించయ్యా, నన్ను కడుగయ్యా, నన్ను కడగవా అయ్యా, నన్ను అడగండి ప్రభువా, నన్ను కడుగు నాయన. నిజమే నాయన, మరి సమూయేలు ప్రవక్త అంటున్నాడు, నేను ప్రార్థించకపోతే పాపం చేశాను అంటున్నాడు. అయ్యా నేను కూడా ప్రార్థించలేకపోతున్నాను, క్షమించయ్యా. అయ్యా పనుల్లో, ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుపోయానేమో అయ్యా, ఎంతసేపు పనులు అనుకుంటున్నాను, కానీ నీ తట్టు తిరిగే సమయం నాకు లేకుండా పోయిందేమో. అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను కడుగయ్యా, అయ్యా నన్ను కడుగయ్యా, ఈ రాత్రి నన్ను కడుగయ్యా. అయ్యా నాలో అయిష్టమైన కార్యాలు తీసివేనాయన, శరీర కార్యాలు నాలో ఉంటే తొలగించు నాయన. శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను, నువ్వు క్షమించయ్యా. నేను నీకే ప్రాధాన్యత ఇవ్వాలి, నేను ఆత్మానుసారంగా నడవాలి నాయన. ఎందరైతే ఆత్మానుసారంగా నడవారందరూ దేవుని కుమారులు నాయన. ఓ ఆత్మశుద్ధి గలవారు ధన్యులు అంటున్నావు ప్రభా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు యెహోవాను చూచెదరంటున్నావు నాయన. అయ్యో నాలో ప్యూరిటీ దయచేయి నాయన, నీ మనస్సు తగ్గింపు మనస్సు దయచేయి నాయన. అయ్యా విధేయత కలిగిన మనస్సు నాకు దయచేయి నాయన. అయ్యా నన్ను కడగండి, నోరు తెరవండి అడగండి. అయ్యా
అయ్యా నన్ను క్షమించు నాయన. అయ్యా నాలో ఇంకా నాయన నిన్ను హత్తుకునే హృదయం నాకు లేదేమో, నీ కొరకు ఇంకా పనిచేసే హృదయం నాలో లేదేమో, క్షమించయ్యా. ఇంకా విరివిగా నీ యొక్క వాక్యాన్ని ధ్యానించాలయ్యా. నీ సన్నిధిలో నేను ఇంకా కూర్చోవాలయ్యా. నీ కొరకు నేను జీవించాలయ్యా. నీ నామానికే మహిమ తీసుకురావాలి నాయన.